హలో గైస్, ఈరోజు అయితే నేనైతే ది ఇంటర్నెట్ కెఫే గేమ్ అయితే ఆడబోతున్నాను. సో మన షాప్ పేరు ఏం పేరు? నాకు ఒక పేరు అయితే తెలుసు. సో డన్. ఓకే, రిమూవ్ యాడ్స్. ఓకే, స్టార్ట్ చేశాను నేనైతే. సో ప్లీజ్ వెయిట్ ఏ మూమెంట్ అంట గైస్. సో వెయిట్ చేద్దాం, ఇది వచ్చాక మొత్తం టైం. సో ఇప్పుడైతే మనమైతే మన ఇంటికైతే వచ్చేసాం. సో ఇల్లు అయితే మనం రెంట్ తీసుకున్నాం అన్నమాట. సో ఈ రూమ్ ఏంటి? ఓకే, హాల్ ప్లస్ కిచెన్ ఉంది. ఓకే, ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉన్నాయా తినడానికి? సో అయ్యో ఏంటి, పిజ్జా తినేస్తున్నాను. ఓకే, క్యాన్ ఫుడ్ తినేస్తాను. సో ఇప్పుడైతే సో మనమైతే బయటకు వెళ్తున్నాము. సో ఇక్కడైతే ఎగ్జిట్ డోర్ అయితే ఉంది. సో ఓపెన్ చేస్తున్నాను, బయటకు వెళ్ళిపోతున్నాను. ఓ ఇక్కడే ఉంది, చాలా త్వరగా కనిపించింది. అరే మనం సిఏఎఫ్ఈ కదా కిఫే అని కొట్టింది, అక్కడ అంత సి అని ఉంది. ఏంటి చెత్త ఉంది షాప్ మొత్తం. ఇప్పుడు అది ఓకే, ఈ రూము రాదనుకుంటా. ఓ కిచెన్ కూడా ఉంది. ఓ కిచెన్లో కూడా వెళ్ళలేకపోతున్నా. ఇది ఎలా క్లీన్ చేయడం? ఇక్కడైతే ఒక బ్రూమ్ ఉంది, దీంతో క్లీన్ చేద్దాం. అమ్మాయి మొత్తానికి క్లీన్ చేశాను. ఈ రూమ్లో క్లీన్ చేయలే. ఈ రూమ్ కూడా రావట్లేదు. మనమైతే బ్రూమ్ అయితే బయట పడేద్దాం. ఇక్కడ ప్లేస్ అసలే చాలా తక్కువ ఉంది, ఇంకా బ్రూమ్ కూడా. సరే, ఇక్కడ గేమింగ్ పోస్టర్ ఉంది, బయట అతికిద్దాం. సో నేను బయటకు వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇక్కడ పెట్టలేకున్నా సరే లోపల పెడదాం. ఓకే, రొటేట్ చేయాలి. ఓకే, రొటేట్. అరే ఇదేంటిది, విండో కదా. ఓకే, ఇక్కడ పుట్ చేద్దాం. సో నెక్స్ట్ అయితే నేనైతే కంప్యూటర్ దగ్గరికి వెళ్తా. సో ఇదైతే మన కంప్యూటర్. ఓకే, స్టార్ట్ కంప్యూటర్. సో ఫోకస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి, ఎక్కడ విన్నాను? అమెజానా? రే అది అమెజాన్ కదరా. సరేలేండి, మనం అయితే హాల్ ఆఫ్ ఫ్రేమ్ అయితే ఒకటి కొన్నాం. ఓకే బై. ఇంకా ఒక ఏసీ కొందాం, ప్లస్ ఒక ప్లాస్టిక్ చైర్ కొందాం. అంతే, ఇంకా ఫస్ట్లో ఇవే ఐటమ్స్ అన్నమాట. సో పోస్టర్స్ కూడా ఉన్నాయి. అయితే ఇది బాగుంది, ఇదైతే ఇది బై చేశాను. సో నేనైతే వచ్చేస్తున్నాను. చూడండి, ఇదైతే మన పోస్టర్ అయితే. అరే ఎవడ్రా పైనుంచి ఇసిరేసేది? ఏంటి గైస్, వీళ్ళు ఏదో పైనుంచి ఇసిరేసుకుంటారు. ఓకే, పోస్టర్ ఇది రొటేట్ ఇటువైపుకి పుట్. ఓకే, నెక్స్ట్ అయితే ఇది ఎయిర్కాన్ 28. ఏసీ అనుకుంటా గైస్, ఇదిగోండి ఏసీ. సో ఈ ఏసీ ఎక్కడ పెడదాము? సో రొటేట్ చేద్దాం. సో నేనైతే రైట్ సైడ్కి చేసా. ఓకే, ఏసీ పెట్టేశాను. నా ఇదే ఉంది, నేను 2 పోస్టర్స్ ఆర్డర్ చేసింది. ఏమోలేండి ఈ పోస్ట్. అరే ఇదేంటబ్బా ఇది. ఓకే
అయ్యయ్యో, స్విచ్ దాని మీద పెట్టేసాను నేనైతే. సో పెట్టాను. ఇదైతే ప్లాస్టిక్ చైర్. అరే ఇది ఇక్కడ ఓపెన్ అయిపోయిందా? ఓకే, ప్లాస్టిక్ చైర్ అయితే తీసుకున్నాను. ఇక్కడే పెట్టేద్దాం అన్నమాట. కూర్చొని ఆడచ్చు కస్టమర్స్ గేమ్స్ అయితే. సో హాల్ ఆఫ్ ఫ్రేమ్ తీసుకున్నా. ఓహ్, ఇది చూసారా? ఓకే, రొటేట్ చేయాలి. రొటేట్. అరే ఇదేంటి ఇలా అయింది? సో ఇప్పుడైతే మన స్టోర్ అయితే ఇప్పుడు ఓపెనే. ఓకే, క్లోజ్. మనమైతే ఇంకేమన్నా ఉన్నాయేమో ఇలా చూద్దాం. ఫైనల్గా నాకు ఇదేదో క్లబ్ లాగా ఉంది. ఇదైతే కనిపించింది. డోర్ ఓపెన్ అయ్యి, అరే ఇదైతే ఒక పబ్. గర్ల్స్ గర్ల్స్ గర్ల్స్. ఓకే, స్టేజ్ పైకి ఎక్కొచ్చా? ఓకే, ఎక్కగలుగుతామా? నేనైతే కిందకి దిగాను. ఇదేం రూము? ఇక్కడ ఎవరు లేరు. సో ఏంటి గైస్, ఈ అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది. నేనేదో రిలాక్స్ అవడం అని వస్తే అక్కడ చేసే డ్యాన్స్ ఏమో చూడ్డానికి వ్యాక్తూ. అమ్మాయ, నేనైతే నా కెఫేకి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే కూర్చొని కస్టమర్స్ వస్తారేమో. సో ఎవరు రావట్లేదు. ఓపెన్ సైన్ పెట్టా కూడా. సో ఎవరైనా వస్తున్నారు. తను ఉండాలని క్రౌడ్లో. అవును, తను ఒక పోలీస్. అమ్మాయి ఎవరు? ఎవరు రాలే. మనమైతే మన షాప్కి అయితే వచ్చాను. సో ఎవరు రాలేదు. సో నేనైతే దీని పార్ట్ 2 అంటే సిమ్యులేటర్ 2 కూడా అయితే మేము ముందు త్వరలో తీసుకొస్తాను. అంతవరకు లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.